ఐటీ హబ్లలో కొత్త గుబులు మొదలైంది. హెచ్ఐవి వ్యాప్తిలో కొత్త ముప్పు పొంచుందంటూ లేటెస్ట్గా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ నాకో మోగించిన వార్నింగ్ బెల్ ఇండియన్ సిలికాన్ వ్యాలీలో ప్రకంపనల్ని సృష్టిస్తోంది. అత్యధిక వేతనాలు, ఆధునిక జీవనశైలికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన మన సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో హెచ్ఐవి బగ్ వ్యాప్తి పెరగడం ఖచ్చితంగా కంగారు పడాల్సిన అంశమే. యువ ఐటీ నిపుణులు రియల్ లైఫ్లో కంట్రోల్ బటన్ ఎక్కడుందో వెతుక్కోవాల్సిన టైం వచ్చేసింది. చిన్న వయస్సులోనే అధిక సంపాదన, దాంతో పెరిగే వెస్టర్న్ లైఫ్ స్టైల్, ఇక నిరంతరం పట్టి పీడించే స్ట్రెస్, ఇవన్నీ అనేక సున్నితమైన సమస్యల్ని తెచ్చిపెడుతున్నాయి. అందులో ప్రమాదకరమైంది హెచ్ఐవి వ్యాప్తి. లేటెస్ట్ గణాంకాలు స్టాటిస్టిక్స్ తిరిగేస్తే అందులో మొట్టమొదట కనిపించేది విచ్చలవిడి సామాజిక జీవనం. వీకెండ్ పార్టీస్, పబ్లు, ఔటింగ్స్, కుదిరితే డేటింగ్స్. ఈ అల్ట్రా మోడర్న్ కల్చర్ శారీరక సంబంధాలకు రెడ్ కార్పెట్ పరుస్తోంది, ప్రమాదకరమైన లైంగిక ప్రవర్తనకు దారితీస్తోంది. ఇక రెండోది, ఓయో తరహా చౌకైన హోటళ్ళు, కోలివింగ్ హాస్టళ్ళు ఎక్కడ పడితే అక్కడే అందుబాటులోకి వచ్చేయటం. డబ్బుంటే చాలు ఎంతో సులభంగా శారీరక సంబంధాలు కొనసాగించడానికి ఎన్నెన్నో డోర్లు తెరుచుకుంటున్నాయి. మూడవ ప్రధాన కారణం డ్రగ్స్ కల్చర్. హైదరాబాద్ ఒకటే కాదు, చిన్న చితక పట్టణాల్లో మత్తు పదార్థాల్ని పచారీ కొట్లలో అమ్మేస్తున్నారు. పాండపాల్లో, ముఖ్యంగా ఐటీ సెక్టార్లో ఉద్యోగ ఒత్తిడిని అధిగమించే సాకుతో డ్రింక్స్, డ్రగ్స్, గంజాయి వంటి అన్నింటినీ విపరీతంగా వాడేస్తున్నారు. మత్తులో ఉన్నప్పుడు వ్యక్తులు తమ విచక్షణ కోల్పోయి మహిళలు, బాలికలపై లైంగిక దాడులకు పాల్పడే ప్రమాదం పెరుగుతోంది. ఇక నాలుగోది, చివరిది, అత్యంత ప్రధానమైనటువంటి అంశం, అరక్షిత శృంగారం, అన్సేఫ్ సెక్స్. సురక్షితమైన పద్ధతుల్ని పాటించకపోవడం హెచ్ఐవి వ్యాప్తికి అత్యంత ప్రధాన కారణమవుతోంది. సరే, ఐదవది కూడా చెప్పుకోవాలిగా, డ్రగ్స్ ద్వారా ఇంజెక్షన్ల వ్యాప్తి. డ్రగ్ ఎడిక్ట్స్ ఒకరు వాడిన ఇంజెక్షన్ను ఇంకొకళ్ళు ఉపయోగించడం వలన హెచ్ఐవి నేరుగా రక్తంలోకి ప్రవేశిస్తోంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలే బయటపడతాయి. ఆధునిక జీవన శైలిలో రకరకాల పార్శ్వాలు హెచ్ఐవి వ్యాప్తికి కొత్త మార్గాల్ని సృష్టిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో హెచ్ఐవి ప్రాబల్యం, అడల్ట్ హెచ్ఐవి ప్రివలెన్స్ రేట్ ఇప్పటికీ అధికంగానే ఉంది. జాతీయ సగటును మించి వ్యాప్తి ఉన్న రాష్ట్రాల్లో ప్రధానంగా మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్లు కూడా ఉన్నాయి. అంతేకాదు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల డేటా కూడా టాప్ లిస్ట్లోనే ఉంది. ముఖ్యంగా ఐటీ హబ్లు ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో హెచ్ఐవి వ్యాప్తి ఆందోళనకరంగా ఉందన్నది సారాంశం. అఫీషియల్ లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో వైరస్ వ్యాప్తి రేటు 0.44% నుంచి 0.41%కు తగ్గింది. ఇక ఎయిడ్స్ మరణాల సంఖ్య 80% తగ్గింది. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన శిబిరాల్లో 8.22 లక్షల మందికి స్క్రీనింగ్ చేస్తే కొత్తగా 5,517 మందిని పాజిటివ్గా గుర్తించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1.39 లక్షల మందికి యాంటీ రెట్రోవైరల్ థెరపీ ATR చికిత్స అందుతోంది. ఆంధ్రప్రదేశ్లో హెచ్ఐవి ప్రాబల్యం గతంతో పోలిస్తే తగ్గుముఖం పట్టింది కూడా. అయితే జాతీయ సగటు కంటే కొంచెం ఎక్కువగానే ఉంది. డ్రైవర్స్, సెక్స్ వర్కర్స్, వ్యవసాయ కూలీలు, కన్స్ట్రక్షన్ వర్కర్స్ హిజ్రాల్లో హెచ్ఐవి వ్యాప్తిని అరికట్టేలా అవగాహన పెంచారు. కానీ కొత్తగా ఐటీ రంగంలో హెచ్ఐవి వ్యాప్తి చెందుతోందన్న వార్త మాత్రం
ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, సామాజిక ఆర్థిక సమస్య కూడా, సోషల్ అండ్ ఎకనామికల్ ఇష్యూ. నవతరం యువతరం తమ సంపాదన స్వేచ్ఛను ఆనందించడంలో తప్పు లేదు. కానీ స్ట్రెస్ మేనేజ్మెంట్ పేరుతో విచ్చలవిడితనం, డ్రగ్స్ వాడకం, అన్సేఫ్ సెక్స్లో పాల్గొనటం వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. ఒక చిన్న బలహీన క్షణం జీవితకాలం వెంటాడే వైరస్ను తగ్గించుకోవచ్చు. ఒక చిన్న వీకెండ్ పార్టీ శాశ్వతంగా మరణశయ్యపైకే ఎక్కించేయచ్చు. సో బీ కేర్ఫుల్. మీ సుఖ సంతోషాలకు ఎప్పుడూ నో చెప్పనక్కర్లేదు. అయితే ఆనంద క్షణాలేవో, విషాద ఘంటికలేవో కాస్త విచక్షణతో నిర్ధారించుకోండి. మీ సతీష్ బాబు.